ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. 120 చోట్ల తనిఖీలు నిర్వహించారు అధికారులు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అధికారులు రిజిస్ట్రార్ కార్యాలయాలకు తలుపులు వేసి లోపల సోదాలు కొనసాగిస్తున్నారు. ఏజెంట్లు చెప్పిన వాళ్లకే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. మొత్తంగా 120 చోట్ల తనిఖీలు నిర్వహించారు అధికారులు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అధికారులు రిజిస్ట్రార్ కార్యాలయాలకు తలుపులు వేసి లోపల సోదాలు కొనసాగిస్తున్నారు. ఏజెంట్లు చెప్పిన వాళ్లకే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని గట్టిగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏసీబీ రిజిస్టర్ కార్యాలయాల్లో దాడులు ప్రధానంగా చేస్తుంది. 120 కార్యాలయాల్లో విజయవాడ ఇబ్రహీంపట్నం కావచ్చు, లేకపోతే ఒంగోలు కావచ్చు, పల్నాడు జిల్లా కావచ్చు, మొత్తం 120 ప్రాంతాలను ఐడెంటిఫై చేశారు. వాళ్ళు వెళ్లిన వెంటనే డోర్స్ క్లోజ్ చేయడం, కొన్ని చోట్ల అయితే నగదు బయటపడేసిన పరిస్థితి కూడా. ఒంగోలు రిజిస్టర్ కార్యాలయంలో నగదు అంటే లోపల లంచం తీసుకోవడానికి కావచ్చు, లేకపోతే ఇతర రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఇవ్వాలని నగదు కావచ్చు, ఏదైనా బయటకు విసిరేసిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. రికార్డ్స్ మొత్తం కూడా స్వాధీనం చేసుకోవడం, ఏజెంట్స్ ఏమైనా అక్రమ రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఏమైనా దృష్టి పెట్టారా అనే యాంగిల్లో ప్రధానంగా ఏసీబీ దాడులు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏకకాలంలో 120 చోట్ల ఉదయం 11-11:30 ప్రాంతంలో ఈ దాడులు చేయడం అన్ని జిల్లాల వ్యాప్తంగా ఇంచుమించు ఆంధ్రప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సంబంధించి ఎప్పటి నుంచో అవినీతికి సంబంధించి అనేక రకాలైన విమర్శలు వస్తూ ఉన్నాయి. అనేక రకాలుగా రిజిస్ట్రేషన్ విషయంలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఏజెంట్లు డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయడం కానీ, లేకపోతే పేర్లు మార్పు, ఇతరత్ర లావాదేవీలకు సంబంధించి అధిక మొత్తంలో డబ్బులు అడగడం కానీ ఈ విషయాలన్నీ ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. దీని మీద ప్రత్యేకంగా ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఎక్కడెక్కడ ఈ నగదు మార్పిడి జరుగుతోంది, రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లు వ్యవహార శైలి ఏ రకంగా ఉంది, ఎక్కడెక్కడ లంచాలు డిమాండ్ చేస్తున్నారు, ఈ అంశాలన్నిటి మీద కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏసీబీ దాడులు చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. చాలా చోట్ల కొన్ని రికార్డ్స్ విషయంలో అవకతవకలు కనుక్కున్నట్టుగా తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ ఇచ్చి నగదు కన్నా అధిక మొత్తంలో నగదున్న పరిస్థితి కూడా కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తోంది. ఓవరాల్ గా ఏసీబీ ఆంధ్రప్రదేశ్ లో అన్ని రిజిస్టర్ కార్యాలయం మీద ఏ కాలంలో దాడులు చేసింది కాబట్టి దీనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఏ రకంగా ఉంది, ఎంతెంత నగదు అదనంగా దొరికింది, రికార్డ్స్ మెయింటెనెన్స్ ఏ రకంగా ఉంది, వీటన్నిటి మీద కూడా సాయంత్రం లోపు ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. మరి ఈ దాడులు ఇంకా కొనసాగితే భవిష్యత్తులో కూడా కొనసాగే అవకాశం ఉందనే పరిస్థితి మనకు ఎదురవుతుంది. ఎందుకంటే అనేక రకాలైన విమర్శలు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రిజిస్ట్రేషన్ కార్యాలయం మీద వినిపిస్తూ ఉన్నాయి. లంచాలు అధిక మొత్తంలో డిమాండ్ చేస్తున్నారు. సామాన్యులు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో ఆన్లైన్ అయినా కూడా సామాన్యులు లేటెస్ట్ టెక్నాలజీలో కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఏసీబీ రకమైన దాడులకు దిగిన పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒక డీటెయిల్ గా మనకు అధికారికంగా చెప్పిన తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఏపీ వ్యాప్తంగా ఇంకా ఏసీబీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారులు బృందాలుగా విడిపోయి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటు విజయవాడ, ఇబ్రహీంపట్నం, నరసరావుపేట, తిరుపతి, రేణిగుంట, అలాగే విజయనగరం, భోగాపురం, విశాఖ, మధురవాడ, ఒంగోలు, కర్నూలు, కడప తదితర ప్రాంతాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రస్తుతం తనిఖీలు నిర్వహిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ ప్రైవేటు వ్యక్తులు పనిచేయడంతో పాటు ఏజెంట్లతో కూడా సిబ్బంది కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారని అనేటువంటి ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. వివిధ ఫిర్యాదుల ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఈ రైడ్స్ జరిగాయి. కార్యాలయాలు తలుపులు మూసేసి లోపల రికార్డులు పరిశీలిస్తున్న అధికారులు. ఇక ఈ రైడ్స్ కి సంబంధించి పూర్తి అప్డేట్ విశాఖ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఏసీబీ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో సోదాలు చేస్తుంది. విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు 4 ప్రధాన సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మధురవాడ, 1 లో ఉన్న జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయంతో పాటుగా పెదగంటేడ, గాజువాక సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లోనూ మధ్యాహ్నం నుంచి
విస్తృతమైన తనిఖీలు చేస్తున్నారు. రికార్డులన్నింటినీ కూడా ఇప్పటికే ఏసీబీ తన అధీనంలో పెట్టుకుంది. గడిచిన 6 నెలల కాలానికి సంబంధించి ఇప్పటివరకు అయిన రిజిస్ట్రేషన్స్ కానీ వాటి మీద లావాదేవీలు ఇతర ఫిర్యాదుల ఆధారంగా ఈ సోదాలు జరుగుతున్నాయి. ప్రత్యేక బృందాలు ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన ఏసీబీ బృందాలతో పాటుగా సీనియర్ అధికారుల పర్యవేక్షణ కొనసాగుతోంది. ఇక రైటర్లతో పాటుగా కొంతమంది అనాథరైజ్డ్ వ్యక్తులు ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భాగస్వాములు అవుతున్నారు, లేకపోతే వారికి ఆర్థిక లావాదేవీలో పాల్గొంటున్నారో వారందరికి సంబంధించిన వివరాలను కూడా ఇప్పటికే ఏసీబీ గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా ఏసీబీకి సంబంధించి అనేక ఫిర్యాదులు ఏసీబీకి అందాయి. ఏసీబీతో పాటు ప్రభుత్వం కూడా ఈ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి ఒక ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్న తరుణంలో కీలకమైన సబ్ రిజిస్టర్ కార్యాలయాలపైన ఈ రోజు విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా ఏసీబీ నుంచి వచ్చే అవకాశం కనిపిస్తోందండి. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ. మొత్తంగా 120 చోట్ల ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తలుపులు మూసేసి లోపల అధికారులు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది.